భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ మొహాలీలో ప్రారంభమైంది. కిక్కిరిసిన అభిమానుల మధ్య భారత జట్టు సొంత గడ్డపై మరోసారి బరిలోకి దిగింది. మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా కూడా టీమిండియా యాజమాన్యం యొక్క వివక్ష మరోసారి బయటపడింది. చాలా కాలం బెంచ్కే పరిమితమై అప్పుడప్పుడు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటూ వస్తూ ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ కు మరోసారి అన్యాయం జరిగింది. చాలా సిరీస్లకు అతన్ని ఎంపిక చేసిన 1-2 మ్యాచ్లతో సరిపెడుతూ అందులో విఫలమైతే అతన్ని పక్కన పెట్టేశారు. మొత్తంగా చూస్తే సంజుకు అనేక సిరీస్లలో అవకాశం ఇచ్చినట్టే ఉంటుంది, అతడు విఫలమైనట్టే ఉంటుంది. కానీ అతనికి ఇచ్చే అవకాశాలు అరాకొరా మాత్రమే. దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ మేనేజ్మెంట్ పై నిప్పులు చెరిగాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దక్షిణాఫ్రికా వేదికపై పరుగులు సాధించడం అంటే మాటలు కాదు. అటువంటిది జట్టు మొత్తం విఫలమైనప్పుడు సంజు శాంసన్ ఒక్కడే నిలబడి సెంచరీతో అదరగొట్టాడు. అటువంటి ఆటగాన్ని పక్కన పెట్టి తిలక్ వర్మను ఎంపిక చేయడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. తిలక్ వర్మకు చాలా కాలంగా అవకాశాలిస్తున్నా నిలకడగా ఆడడం లేదు. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే ఒక మ్యాచ్ లో విఫలమవుతాడు. అతడికి ఇచ్చినట్టుగా సంజు శాంసన్ కు నిలకడగా అవకాశాలు ఇవ్వడం లేదు. 3 మ్యాచ్లలో ఉంటే ఒక మ్యాచ్ ఆడిస్తారు, అందులో విఫలమైతే పక్కన పెట్టేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే సంజు శాంసన్ ట్రాక్ రికార్డు ఫెయిల్యూర్ గా చిత్రీకరించడంలో బీసీసీఐ చాలానే కష్టపడుతున్నట్టుందని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.